ఆయన దీనులను ఏం చేస్తాడట? లక్ష్య పెడతాడు. దీనులంటే తెలుసు కదండి, ఏమీ లేనివారని అర్థం. అంటే వాక్యము లేనివారు కానీ, లేకపోతే శరీరంలో బలహీనత కలిగిన వారు కానీ, ఆర్థికంలో స్తోమత లేని వారు కానీ, ఆరోగ్యం క్షీణించిపోయిన వారు కానీ, తొందరగా ప్రభువా నన్ను బాగు చేయవా, నన్ను స్వస్థపరచవా, నా అక్కర్లు తీర్చవా, నాకు ఆరోగ్యం ఏమంటే వెంటనే వాళ్ళ ప్రార్థన ఏం చేస్తాడట? దేవుడు లక్ష్యం వస్తాడట. అంటే వారి ప్రార్థన వింటాడు అని దానికి అర్థం. హల్లెలూయా. ఎవరికి? దేవుడు దీన మనస్సు కలిగిన వారికి. అందుకనే పై వచనం కూడా అంటుంది చూడండి, యెహోవా మహోన్నతుడు అయినను ఆయన దీనులకు ఏం చేస్తాడట? దీనుల యొక్క ప్రార్థన, దీనుల యొక్క మొర, దీనిలో ఆ చేస్తున్న విన్నపము, విజ్ఞాపనట దేవుడు లక్ష్య పెడతాడట. అంటే దాని మీద దృష్టి పెడతాడు, దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. వెంటనే వారికి జవాబు ఇస్తాడు, తక్షణమే వారికి జవాబు దొరుకుతుంది. అంటే మన దేవుడు ఎవరంటే దీన మనస్సు కలిగినటువంటి దేవుడు, అంటే తగ్గింపు కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.